ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్న పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని సన్నిధిలో మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యలను భద్రపరుచుకుని నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం 8వ నెల 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ చరణం. పిల్లరా, మరి దేవాది దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. భక్తి అయినటువంటి దావీదు గారు సెలవిస్తున్న రీతిలో మరి తండ్రి అయినటువంటి దేవుడు లేకపోతే యేసు ప్రభువుని గుర్తించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన అనగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను పొరుండబెట్టిన అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన మనకి కాపరిగా ఉంటే, యజమానిగా ఉంటుంటే మనకి ఎటువంటి లోటు కానీ ఉండదని లేఖనం దావీదు మహారాజు సెలవిస్తూ ఉన్నాడు. నాకు లేమి కలగదు, నాకు సమృద్ధమైనటువంటి ఆహారమైన ఆశీర్వాదమైన ఉంటుంది. కాబట్టి గొర్రెలకు మంచి కాపరైన, అంటే గొర్రెలను పొత్తు పెట్టేవాడు కాదు, పచ్చిక గల చోట్లనే ఆయన పరుండబెట్టేవాడిగా ఉంటుంది. అందుకే ఆయన ఒక రోజున మరి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుపట్టుకుని మరి 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు. అంటే సమృద్ధి ఇచ్చేవాడు, ఆయన ఆశీర్వదించేవాడు. కాబట్టి ఈ రోజున మరి యేసు ప్రభుని ఒక కాపరిగా నువ్వు ఉంచుకున్నట్లయితే నీ కుటుంబం ఆస్వాదింపబడుతుంది, దీవింపబడుతుంది. నువ్వు చేసిన చేతి పని దీవింపబడుతుంది, నువ్వు చేసిన ఉద్యోగం ఆస్వాదింపబడుతుంది. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు. కాబట్టి ఆయన కాపరిగా ఎంచుకోండి, కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. దావీదు ప్రభు సెలవిచ్చిన రీతిలో దేవా తండ్రి యేసు నీకు స్తోత్రాలు. నీవు మాకు కాపరిగా ఉంటే దేవా తండ్రి యేసే పచ్చిక గల చోట్లని మమ్మల్ని ఉంచే దేవుడు అయ్యా, ఆశీర్వాదకరమైన స్థలంలో మమ్మల్ని ఉంచేవాడు అయ్యా. నీ పిల్లలుగా మేము ఆస్వాదింపబడాలని నువ్వు కోరికనే గొప్ప తండ్రివి దేవా, నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. ఇగోతని మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకు నాయకులు, మండల నాయకులు అందరూ కూడా, గ్రామ నాయకులు మంచి వంతు నింపండి. అందరూ కూడా చక్కటి పరిపాలన చేయటకు తగిన జ్ఞానం, ఆలోచన మీ ప్రభా రాజు అధికారులు మీరు దయచేయండి. దేవతని నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాస బిడ్డలు శుభం దయచేయండి. ఎవరి బిడ్డలందరూ కూడా చెడు వ్యసనాల నుంచి ప్రభా మరిని దూరపరిచి నీ మార్గంలో వారిని నడిపించండి తండ్రి. విదేశాల్లో బిడ్డలు మంచి వంతు నింపండి. పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఇగో కోర్టు గోడలు, కేసు గోడలు కొట్టివేయండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి, రోగులను స్వస్థపరచండి ప్రభా. మా దేశీ పాడి పంట మీరు ఆస్వాదించండి. ప్రతి సేవకురాల కుటుంబాలు దీవించి పరిచయం మీరు ఆస్వాదించండి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.